నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా ఒకటే రచ్చ. నెట్టింట్లో ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు ఏకంగా పవిత్రమైన పోలీస్ యూనిఫామ్ వేసుకుని చేస్తున్న నిర్వాకాలు అన్నీ ఇన్ని కావు. ఏం జరుగుతుందో అసలు సమాజంలో అని సామాన్యుడు ముక్కున వేలేసుకునేలా కాకిల పరువు బజారున పడేలా ఒక సంచలన వీడియో ఇప్పుడు స్టేట్ ని షేక్ చేస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే రక్షక భటులు అని పిలిపించుకునే పోలీసులే విధుల్లో ఉంటూ యూనిఫామ్ లో ఉంటూ బరి తెగించారు. డిపార్ట్మెంట్ కే మచ్చ తెచ్చేలా ఒక పోలీస్ క్లర్క్ అలాగే ఓ మహిళా కానిస్టేబుల్ అనుచిత ప్రవర్తనకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాళ్ళు చేసిన నిర్వాహం కాస్త కెమెరాలకు చిక్కడం, వీడియో కాస్త నెట్టింట్లో దావనంలా వైరల్ కావడంతో తీవ్ర దుమారమే రేగుతుంది. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ఎస్పీ గారు ఏమాత్రం ఉపేక్షించకుండా కానిస్టేబుల్ ని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న ఏంటంటే యూనిఫామ్ అంటే ఒక బాధ్యత, ఒక గౌరవం. అలాంటి యూనిఫామ్ వేసుకొని డ్యూటీ టైంలో వీళ్ళు చేస్తున్న పనులేంటి? ఈ మధ్య కాలంలో నెట్టింట్లో అన్ని ఇలాంటి వ్యవహారాలే ఎందుకు వైరల్ అవుతున్నాయి? ఎక్కడ చూసినా రీల్స్ పిచ్చి, సోషల్ మీడియా వ్యూస్ ఆశ. ఈ పైత్యం ఇప్పుడు ఏకంగా క్రమశిక్షణకు మారు పేరైన కాకి డిపార్ట్మెంట్ కు కూడా పాకిందా? ఒకప్పుడు పోలీసులను చూస్తే భయం, భక్తి, కానీ ఇప్పుడు ఇలాంటి చిల్లర వీడియోలు చూస్తుంటే పబ్లిక్ కి నవ్వొస్తుంది. కేవలం ఒకరిద్దరు పిచ్చి పనుల వల్ల ప్రాణాలు పణంగా పెట్టి డ్యూటీ చేసే మిగతా పోలీసుల ఇమేజ్ కూడా ఎందుకు డ్యామేజ్ కావాలి? అసలు పోలీస్ స్టేషన్ లో ఉన్నది సిబ్బందా లేక సోషల్ మీడియా సెలబ్రిటీలా? సస్పెన్షన్ వేటు పడింది కాబట్టి కథ ఇక్కడితో ముగిసిందని డిపార్ట్మెంట్ అనుకోవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో వైరల్ అవుతున్న ఇలాంటి చెత్త వీడియోల వల్ల ప్రజల్లో పోలీసుల పట్ల చులకన భావం ఏర్పడుతుందన్నది కాదనలేని సత్యం. కేవలం సస్పెన్షన్స్ తో ఈ వ్యవహారాలకు చెక్ పడుతుందా లేక నెట్టింట పిచ్చి ముదిరి కాకీల ప్రతిష్ట మరింత దిగజారుతుందా? ఉన్నతాధికారులు ఇలాంటి వారిపై ఇంకా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారో వేచి చూడాలి. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.